హాయ్! ఇదొచ్చేసి యోక్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. నేను ఈ డ్రెస్‌కొచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి జస్ట్ వీ నెక్, బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చేసి ఓన్లీ హై నెక్ వస్తుందన్నమాట. ఇట్లా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా వీ నెక్ పెట్టాను. సో, ఈ పార్ట్‌కొచ్చేసి నేను హ్యాండ్స్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ అనమాట. మనకి ఎంత లెంత్ కావాలో ఎల్బో హ్యాండ్స్ 9 ఇంచెస్ కానీ 10 కానీ 11 కానీ అలా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అన్నది మనం క్లాత్ అన్నది కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ మన సైజు ఎంత కావాలి అనుకుంటే అంత మనం కటింగ్ చేసుకునేసి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి 2 లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ క్లాత్, ఇంకోటి వచ్చేసి కాటన్ లైనింగ్ క్లాత్. మెయిన్ పార్ట్కి నేను 2 లైనింగ్ క్లాత్స్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి, నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ క్లాత్‌కి మెయిన్ పార్ట్‌ని అటాచ్‌మెంట్ చేసి ఇలా సైడ్స్ అంతా కటింగ్ చేసుకున్నాననమాట. సో, ఇక్కడ 2 హ్యాండ్స్ నేను రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నేను సెంటర్‌లో కటింగ్ చేశాను అనమాట స్ట్రైట్‌గా. ఇక్కడ పైనుంచి కింది వరకు ఒక 1½ ఇంచ్ అనేది గ్యాప్ అనేది వదిలేసి ఇక్కడి వరకు నేను కటింగ్ చేసుకున్నాను అనమాట. స్ట్రైట్‌గా మిడిల్ పాయింట్‌లో సెంటర్‌లో నేను కట్ చేశాననమాట. ఇలా స్ట్రైట్‌గా వచ్చేసి 2 హ్యాండ్స్‌కి ఇలా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను సేమ్ మెయిన్ క్లాత్‌ని తీసుకున్నాను. ఇదొచ్చేసి మనం స్క్వేర్ షేప్‌లో ఉండాలనమాట. 15 ఇంచెస్ ఆర్ 16 ఇంచెస్ అన్నది ఎటు మెజర్‌మెంట్ చేసినా కూడాను మనకి లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ ఆర్ 15 ఇంచెస్ ఉండాలనమాట. సో, నాకైతే 16 ఇంచెస్ క్లాత్ ఉన్నదనమాట. అందుకనేసి నేను 16 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడొచ్చేసి. నెక్స్ట్ మనం వచ్చేసి అంబ్రెల్లా స్లీవ్స్‌ని ఎలా కట్ చేసుకుంటామో అలా ఈ క్లాత్‌ని మనం కూడా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్‌కి వచ్చేసి 2 లేయర్స్‌ని తీసుకున్నానన్నమాట, పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ తోటి. సో, ఇక్కడ మనం అంబ్రెల్లా హ్యాండ్స్‌కి ఏ విధంగా కటింగ్‌కి మనము ఫోల్డింగ్ అనేది చేస్తాము. సో, యాజ్ ఇట్ ఈస్‌గా అలా ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. సో, ఇక్కడ నేను అనేది చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలి. సో, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం క్లాత్ అనేది మూవ్ కాకోకుండా ఉండడం కోసము అక్కడక్కడ కొంచెం పిన్స్ అన్నది మీరు అటాచ్‌మెంట్ చేసుకోండి. క్లాత్ అనేది మూవ్ కాకుండా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నేను పైన వచ్చేసి 2 ఇంచెస్ మెజర్‌మెంట్ తీసుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్ మెజర్‌మెంట్ తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ మెజర్‌మెంట్ తీసుకున్న అక్కడి నుంచి కింది వరకు ఒక 6 ఇంచెస్ మెజర్‌మెంట్ తీసుకున్నా. యాక్చువల్లీ 5 ఇంచెస్ కూడా సరిపోతుంది. ఇదొచ్చేసి నార్మల్ సిఫాన్ క్లాత్ కాబట్టి నేను దీనికి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఏమన్నా క్లాత్ అప్ అండ్ డౌన్స్ అయినా కూడా మళ్ళీ కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకనేసి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను చూపించే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. సో, నథింగ్ బట్ ఇవి వచ్చేసి అంబ్రెల్లా స్లీవ్స్ లాగానే కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన పిన్స్ అనేది నేను రిమూవ్ చేశానండి. ఈ బాల్ పిన్స్‌ని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను 2 హ్యాండ్స్‌కి అనమాట 4 లేయర్స్ ఉంది డబల్ ఫోల్డ్ తోటి. ఇక్కడ చూడండి, నేను సైడ్ అన్నది కట్ చేస్తున్నాను అనమాట. స్ట్రైట్‌గా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇలా కటింగ్ చేయాలన్నమాట. సో, ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ అన్నది ఒక సెంటర్ పాయింట్ అనేది తీసుకోండి. ఇది మనకి కరెక్ట్ మెజర్‌మెంట్ కోసం ఇక్కడ ఒక చిన్న కచ్ అనేది చేసుకోండి మీరు వచ్చేసి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్‌ని అవుట్ సైడ్ వచ్చేసి పీకో చేసుకోవాలి. ఇక్కడ మనం సెంటర్ పాయింట్ అనేది తీసుకున్నాం కదా! ఈ సెంటర్ పాయింట్‌ని వచ్చేసి మనం ఎల్బో స్లీవ్స్‌ని సెంటర్‌లో మనం కట్ చేసుకున్నాం కదా! అక్కడ అన్నది ఈ క్లాత్‌ని ఈ సెంటర్ పాయింట్‌ని అటాచ్‌మెంట్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో సో, యాజ్ ఇట్ ఈస్‌గా అలానే మనం స్టిచ్చింగ్ అన్నది మెజర్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా! సెంటర్ పాయింట్ అనేది ఇలా కరెక్ట్‌గా పెట్టుకొనేసి ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తుందనమాట. సో, దీన్ని మనము కరెక్ట్‌గా కొంచెము సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొనేసి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్‌ని మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా పెట్టుకొనేసి చూసుకోవాలన్నమాట. చూసుకునేసి మీరు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకొనేసి సేమ్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా! ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. అంటే వన్ సైడ్ ఇలా వచ్చింది కదా! ఇంకో నెక్స్ట్ సైడ్ కూడాను అలాగే వస్తుందనమాట. సో, వన్ హ్యాండ్‌కి 2 సైడ్స్, ఇంకొక హ్యాండ్‌కి 2 సైడ్స్, మొత్తం 4 సైడ్స్ ఇలానే మనము కట్ చేసుకోవాలన్నమాట.
సో ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో సో అదే విధంగా మనము ఈ పీసెస్ని ఇంకొక పీస్ని కూడా యాడ్ చేసుకునేసి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి మనం ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ ఎల్బో హ్యాండ్స్కి కరెక్ట్గా ఇక్కడ సెంటర్ పాయింట్లో పెట్టుకునేసి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఈ క్లాత్ని ఈ ఎల్బో హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి మనము ఇలాగే పెట్టుకొనేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ 2 హ్యాండ్సెస్కి అయిపోయిన తర్వాత మన దగ్గర కాటన్ క్లాత్ ఉన్నది కదా, అది కూడాను పైన పెట్టుకునేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా డిజైనర్ క్లాత్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసినది అనమాట కంప్లీట్ అయిపోయింది ఈ క్లాత్ వచ్చేసి. ఇప్పుడు దీనిపైన వచ్చేసి మనం కాటన్ క్లాత్ ఉన్నది కదా, ఆ కాటన్ క్లాత్ పెట్టుకునేసి ఈ డోరీస్ అనేది కింద పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ ఓపెన్ అయిన క్లాత్ని మనం నాట్ చేసుకుంటే గిన అక్కడికి క్లోజ్ అయిపోతుంది అనమాట. సెంటర్లో మాత్రమే ఇట్లా డిజైన్ అనేది కనిపిస్తుంది. సో కింద డోరీ పెట్టుకునేసి పైన ఇలా కాటన్ లైనింగ్ క్లాత్ని పెట్టుకునేసి ఇప్పుడు నేను చూపించే విధంగా 2 హ్యాండ్స్కి మనము స్టిచ్చింగ్ చేసుకొనేసి ఈ కాటన్ క్లాత్ని మనం రివర్స్ చేసుకొనేసి మళ్ళీ హ్యాండ్ని మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఒరిజినల్ హ్యాండ్ అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో సో యాజ్ టీజ్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇదండి, ఇలా కనిపిస్తుంది అనమాట. డిజైన్ వచ్చేసి దీన్ని మనము డైరెక్ట్గా డ్రెస్కి అటాచ్మెంట్ చేసుకుంటే డిజైన్ అనేది ఫైనల్గా లుక్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇంకా సైడ్ స్టిచ్చింగ్ చేసేస్తే డ్రెస్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే మనం ఫైనల్ లుక్ అనేది చూసేద్దాం. డ్రెస్ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి